హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్ ఇస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. నీ తనుక ఎపిసోడ్ నెంబర్ 18. గంటలు గడిచి సాయంత్రం అవుతుంది. కళ్యాణ్ నోటికి తాళం వేసుకునేసరికి అప్పటికే మైథిలికి పిచ్చెక్కిపోతుంటుంది. ఏంటి కళ్యాణ్, నువ్వు ఏదో స్కూల్ పిల్లాడిలాగా ప్రవర్తిస్తున్నావు. నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటే ఆఫీస్ వర్క్ ఎలా సాగుతుంది అని అడుగుతుంది కోపంగా చూస్తూ. కళ్యాణ్ ఆ మాటలు కూడా పట్టించుకోకుండా ఫైల్స్ చూస్తుంటాడు. ఇక మైథిలి సహనం కోల్పోయి కళ్యాణ్ దగ్గరికి వచ్చి, కళ్యాణ్ చూస్తున్న ఫైల్ పక్కకు గుంజి, నాతో మాట్లాడకపోతే నీకు ఈ ఫైల్ ఇవ్వను అంటుంది. కళ్యాణ్ సీరియస్గా కుర్చీలోంచి లేచి, ఎవరినో గొట్టంగాన్ని పెళ్లి చేసుకుంటానన్నావు కదా, ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నావు అని సీరియస్గా అడుగుతాడు. మైథిలి ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది. నీ శరీరం నాదని చెప్తున్నా కూడా, నీ శరీరం మీద పూర్తి హక్కు నాకే ఉంటుందన్నా కూడా నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు కోపం ఎందుకు రాదు? నువ్వు ఇంకొకడివి పెళ్లి చేసుకొని నాకు మాత్రమే దక్కాల్సిన నీ శరీరాన్ని వేరే వాడితో పంచుకుంటూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా అని అడుగుతాడు కోపంగా మొహం తిప్పుకొని. ఆ మాటలకి మైథిలి ఈసారి కళ్యాణ్ మీద కాస్త జాలి పడుతూ కళ్యాణ్ గడ్డం పట్టుకొని తన వైపు తిప్పుకొని, నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియడం లేదు కళ్యాణ్. ఇంతకుముందు మీటింగ్లో ఆ అమ్మాయిలు నిన్ను కొరుక్కు తినేలా కోరికతో చూస్తున్నారు. వాళ్ళు నాకన్నా అందంగా ఉన్నా నువ్వు వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణితో చూస్తున్నావు. కానీ నా విషయంలో మాత్రం కోరికలని వెంటపడుతూ నాకు కోపం తెప్పిస్తున్నావు. ఎవరిని చూసినా కలగని ఫీలింగ్స్ నీకు నన్ను చూస్తేనే ఎందుకు కలుగుతున్నాయి అని అడుగుతుంది. అంటూ కళ్యాణ్ అతని 2 చేతులతో మైథిలి మెడను చుట్టి, నాకు అదే అర్థం కాక జుట్టు పీక్కుంటున్నా ఎనిమి. ఇప్పటి వరకు ఏ అమ్మాయికి కనీసం నన్ను టచ్ చేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఆ రోజు కాలేజీలో మొదటిసారి నువ్వు నన్ను తాకి నా కళ్ళకు కనిపించి నన్ను రాక్షసుని, దుర్మార్గుని చేశావు. అది నా తప్పు కాదు. నువ్వు నాకు కనపడటం, నన్ను తాకడం ముమ్మాటికి నీ తప్పే అంటాడు. బాగుంది, కింద పడ్డ నాదే పై చెయ్యి అనే మనస్తత్వం నీది. నీ జీవితంలోకి వచ్చే అమ్మాయి ఎవరో కానీ తను చాలా కష్టాలు పడుతుంది అంటుంది మెడ మీద నుండి కళ్యాణ్ చేతులు తీస్తూ. ఓహో, తమరు మళ్ళీ ఈ రూట్లోకి వచ్చారా అని అడుగుతాడు కోపంగా. మైథిలి నవ్వి, సరేలే మళ్ళీ కోపం తెచ్చుకోకు. వర్క్లో చాలా డౌట్స్ ఉన్నాయి, వాటిని క్లియర్ చేయి అని ఒక ఫైల్ కళ్యాణ్ చేతిలో పెడుతుంది. కళ్యాణ్ ఆ ఫైల్ క్లోజ్ చేసి పక్కకు వేసి, నువ్వు రోజు ఈ టైంకి సూర్యని నడిపిస్తావు కదా, ఇక ఇంటికి బయలుదేరు అంటాడు. నా ఆఫీస్ టైం ఇంకా అయిపోలేదు కదా, రోజు నన్ను 9కి కదా ఇంటికి పంపించేది అని అడుగుతుంది. సూర్య కోలుకొని నడిచే వరకు ఎర్లీగా ఇంటికి వెళ్ళడానికి నీకు పర్మిషన్ ఇస్తున్నాను అంటాడు. కానీ కళ్యాణ్, నేను చేయాల్సిన వర్క్ కూడా చాలా పెండింగ్లో ఉంది. పైగా ఇది ఇంపార్టెంట్ టెండర్కి సంబంధించిన వర్క్ అని అంటుండగా, ఆ వర్క్ అంతా నేను నైట్ చూసుకుంటానులే, నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పద అంటాడు టేబుల్ మీద ఉన్న తన హ్యాండ్ బ్యాగ్ చేతికిస్తూ. నువ్వెందుకు డ్రాప్ చేయడం, డ్రైవర్తో వెళ్తానులే అంటుంది. ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు సూర్యని చూసి ఊటీ వెళ్ళిపోయాను. మళ్ళీ ఇంతవరకు సూర్యని చూడలేదు కదా. నిన్ను డ్రాప్ చేసినట్టు ఉంటుంది, ఒకసారి సూర్యని చూసినట్టుగా ఉంటుంది, అందుకే వస్తానంటున్నాను అని అంటాడు క్యాబిన్ బయటికి నడుస్తూ. ఇప్పుడు నీ బిజీ షెడ్యూల్కి ఉన్న అపాయింట్మెంట్స్ని క్యాన్సిల్ చేశాను కళ్యాణ్. నువ్వేమో తీరిగ్గా మా తమ్ముని చూడటానికి వస్తానంటున్నావు అంటుంది కళ్యాణ్తో నడుస్తూ. ఏం పర్వాలేదులే, ఇన్ టైంలో వర్క్ కంప్లీట్ అవుతుంది, మనమే టెండర్ గెలుచుకుంటాము అంటూ డోర్ తీసుకొని క్యాబిన్ నుంచి బయటకు వస్తారు. కొద్దిసేపటికి ఇద్దరు ఇంటికి చేరుకునేసరికి సూర్య లేచి నిదానంగా నడవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఆ ప్రయత్నంలో బ్యాలెన్స్ తప్పి కింద పడబోతుండగా మైథిలి, కళ్యాణ్ కంగారు పడుతూ వచ్చి సూర్యని చెరొక పక్క పట్టుకుంటారు. కింద పడబోతున్నందుకు భయపడిన సూర్య వాళ్ళిద్దరూ పట్టుకోవడం చూసి రిలాక్స్ అయ్యి, థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సార్ అంటాడు. మైథిలి కాస్త కోపం తెచ్చుకుంటూ, తోడు లేకుండా నిన్ను నడవమని ఎవరు చెప్పారా అని అడుగుతుంది. ఒంటరిగా నడవగలుగుతానో లేదోనని ప్రయత్నం చేయబోయానక్క అంటాడు. అప్పుడే ఎక్కడ నడుస్తావు, అలా నడవటానికి కాస్త టైం పడుతుంది, అయినా అమ్మనో లేక చంద్రిక సపోర్ట్గానో తీసుకోవచ్చు కదా అంటుంది. అమ్మ మార్కెట్కి వెళ్ళిందక్క,
చంద్రిక ఇంకా కాలేజ్ నుంచి ఇంటికి రాలేదు అంటాడు. కొన్ని రోజుల వరకు ఒక్కడివే ప్రయత్నం చేయకు సూర్య. ఇప్పుడు కింద పడి ఉంటే మళ్ళీ కొత్త ప్రమాదం ఏర్పడేది అంటాడు కళ్యాణ్. అలాగే సార్ అంటాడు. నువ్వు అటుపక్క పట్టుకో మైథిలి. నేను ఇటుపక్క పట్టుకుంటాను. ఇద్దరం కలిసి సూర్యుని నడిపిద్దాము అంటాడు కళ్యాణ్. నీకెందుకు కళ్యాణ్ శ్రమ? మరి కాసేపట్లో చంద్రిక కాలేజ్ నుంచి వస్తుంది. తను వచ్చాక ఇద్దరం కలిసి నడిపిస్తాంలే అంటుంది. ఇందులో శ్రమ ఏముంది? సూర్య నడవడానికి హెల్ప్ చేస్తున్నాను అంతేగా. చంద్రిక వచ్చే వరకు సూర్యని మనమిద్దరం నడిపిద్దాంలే అంటాడు. అలా ఇద్దరూ కలిసి సూర్యని చెరొక పక్క పట్టుకొని నడిపిస్తుంటారు. ఇలా కొద్దిసేపటి తర్వాత చంద్రిక వస్తుంది. ఇంతలో కళ్యాణ్ కూడా ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. చంద్రిక వచ్చి సూర్యని పట్టుకొని నడిపిస్తుంటే కళ్యాణ్ ఫోన్ మాట్లాడి, అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి మైథిలి, మేనేజర్ ఫోన్ చేస్తున్నాడు అని టేక్ కేర్ సూర్య అని భుజం తట్టి వెళ్తాడు. కళ్యాణ్ తీరికి సూర్య సంతోషపడుతూ, మొదట్లో మీ బాస్ని చూస్తే చాలా భయం వేసేదక్క, కానీ ఇప్పుడు మీ బాస్ ప్రవర్తనకు భయం పోయి గౌరవం కలుగుతుంది అంటాడు. మైథిలి నిట్టూర్చి, ఆయన గారి అసలు క్యారెక్టర్ తెలియక ఇలా మాట్లాడుతున్నావు అని అనుకుంటుంది మనసులో. ఇంతలో మోహన్ ఆఫీస్ నుండి వచ్చినట్టుగా బైక్ సౌండ్ అవుతుంది. మోహన్ బైక్ పార్కింగ్ చేసి బయట నుండి సూర్యని నడిపించడం చూసి లోపలికి వస్తూ, హాయ్ సూర్య అంటాడు. హాయ్ మోహన్ గారు అంటాడు బదులుగా. సూర్యని నేను పట్టుకొని నడిపిస్తాను, నువ్వు తప్పుకో చంద్రిక అంటాడు. సరే మోహన్ గారు, నేను వెళ్ళి అందరికీ కాఫీలు తీసుకొస్తాను అని చంద్రిక కిచెన్లోకి వెళ్తుంది. మోహన్ మైథిలి కలిసి సూర్యని నడిపిస్తుంటారు. మైథిలికి మోహన్ చూడగానే కళ్యాణ్ దగ్గర తన పెళ్లి ప్రస్తావన తెచ్చి, నేను మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక నువ్వెవరో నేనెవరో అని చెప్పినప్పుడు కళ్యాణ్ గ్లాస్ పగలగొట్టి గాయం చేసుకుని తనతో కోపంగా ప్రవర్తించిన సంఘటన గుర్తొచ్చి ఆలోచిస్తూ, ఇంకా నయం, కళ్యాణ్ వెళ్ళిపోయాక మోహన్ వచ్చాడు. అసలు మోహన్ మా ఇంట్లోనే రెంట్కు ఉంటాడనే విషయం కళ్యాణ్కి తెలిస్తే దానికి ఎలా రియాక్ట్ అవుతాడో అని మనసులో అనుకుంటూ సూర్యని నడిపించుకుంటూ ఆలోచిస్తుండగా, దేని గురించి మైత్రి అంతగా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు మోహన్ సూర్యని పట్టుకొని నడిపిస్తూ. అదేమీ లేదు మోహన్ అంటుంది కాస్త నవ్వుతూ. రోజు 9 దాటితే కానీ ఇంటికి రావు, ఈరోజేంటి ఇంత ఎర్లీగా వచ్చావు అని అడుగుతాడు. సూర్య కోలుకునే వరకు ఎర్లీగా రావడానికి మా బాస్ పర్మిషన్ ఇచ్చాడు అంటుంది. ఓ అలాగా, పర్వాలేదు, మీ బాస్ మంచివాళ్లాగా ఉన్నాడు అంటాడు మోహన్. అవును మోహన్ గారు, ఫస్ట్ టైం అక్క వాళ్ళ బాస్ చూసినప్పుడు నాకు చాలా భయం వేసింది, కానీ ఆయన ఇప్పుడు నాతో చాలా బాగా కలిసిపోతున్నారు. ఇప్పుడు కూడా అక్కతో ఇక్కడికి వచ్చి నన్ను కాసేపు నడిపించి వెళ్ళారు అంటాడు సూర్య. ఓ రియల్లీ, అంటే మీ బాస్ నేను ఇప్పుడు కూడా మిస్ అయ్యానన్నమాట అంటాడు మోహన్. మైథిలి బలవంతంగా ఒక చిన్న నవ్వు నవ్వి, నువ్వు ఎప్పుడు ఇలా మిస్ అయితేనే కరెక్ట్ మోహన్, లేకపోతే నువ్వు మా ఇంట్లోనే ఉంటున్నావని తెలిస్తే ఆ మెటలోడితో నాకు వచ్చిందే తిప్పలు అని అనుకొని, అసలు కళ్యాణ్ మంచివాడా చెడ్డవాడా అనేది ఇప్పటికీ నాకు క్లారిటీ రావడం లేదు. ఒక్కొక్కసారి నన్ను చాలా ఇబ్బంది పెడతాడు, మరొకసారి నా విషయంలో బాధ్యతగా ప్రవర్తిస్తున్నట్టుగా ఉంటాడు. అలాంటి వ్యక్తిని నేను ఎప్పుడు ఎక్కడా చూడలేదు అని మనసులో అనుకుంటూ ఉండగా చంద్రిక కాఫీ కప్పులతో వచ్చి, కాఫీ తీసుకోండి అక్క అంటుంది. ఇద్దరూ కలిసి సూర్యని చైర్లో కూర్చోబెట్టి కాఫీ కప్పులు అందుకుంటారు. ఇంతలో రాజేశ్వరి కూడా వచ్చి వాళ్ళతో కబుర్లు చెప్తూ కాఫీ తాగుతూ, ఇంతకుముందు రోజు ఈ టైంకి ఆఫీస్ నుండి వచ్చి పిల్లలకి ట్యూషన్ చెప్తుండేదానివి. ఈ కొత్త ఆఫీస్ జాయిన్ అయిన దగ్గర నుంచి నీకు అసలు తీరిక ఉండటం లేదు మైథిలి అని అంటుంది. మైథిలి కాస్త బాధతో నవ్వి ఊరుకుంటుంది. మోహన్ మనసులో మాట్లాడుకుంటూ, మీ అమ్మగారు చెప్పి నిజమే మైథిలి, నేను కూడా నేను చాలా మిస్ అవుతున్నాను. నీతో మాట్లాడడానికి టైం దొరకకుండా చేస్తున్నావు. నాకు ప్రమోషన్ వచ్చిన సందర్భంగా ఒక మంచి హోటల్లో నీతో కలిసి డిన్నర్ ప్లాన్ చేద్దామనుకుంటున్నాను. ఈ విషయం చెప్పడానికి కూడా నాకు అవకాశం ఇవ్వడం లేదు. ఈ వారం రోజులు నువ్వు లీవ్లో ఉన్నా కూడా నీకు సూర్యతోనే సరిపోయింది అని అనుకొని బాధపడుతుంటాడు. అన్నసూర్యమ్మ గారు తన రూమ్లో కబోర్డ్లో నుంచి ఫోటో ఆల్బమ్ తీసుకొని బెడ్ మీద కూర్చొని ఓపెన్ చేస్తుంది. అందులో అప్పుడే పుట్టిన పసిపాప ఫోటో కనిపిస్తుంది. తనే మైథిలి. అన్నసూర్యమ్మ గారు ఆ ఫోటోని మునివేలతో ప్రేమగా తడుముతూ గతంలోకి వెళ్తుంది.
ఆ రోజు కళ్యాణ్‌ది 2 నిండి మూడవ పుట్టినరోజు. అంజలి 9 నెలల గర్భంతో నిండు చూలాలు. అశ్వత్థామ, అంజలి గారు కళ్యాణ్ పుట్టినరోజుని బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిపించి కళ్యాణ్‌తో కేక్ కట్ చేస్తుంటారు. ఇంతలో భూషణ్ రావు అక్కడికొచ్చి అక్కడ పుట్టినరోజు వేడుకను కుళ్ళు బుద్ధితో చూస్తూనే అశ్వత్థామ దగ్గరికి వచ్చి, "అన్నయ్య, ఇవిగో పుట్టబోయే పాప కోసం నువ్వు ఆర్డర్ ఇచ్చిన బంగారం" అని గాజులు, చైన్ని అశ్వత్థామకి ఇస్తాడు. అశ్వత్థామ, అంజలి, అనసూయమ్మ గారు వాటిని చూసి నగలు బాగున్నాయి అని అనుకుంటారు. అంతలోని అంజలికి నొప్పులు వస్తూ బాధపడుతుంటుంది. అశ్వత్థామ కంగారు పడుతూ, "ఒరేయ్ భూషణ్ రావు, కారుతి, మీ వదిన్ని హాస్పిటల్కి తీసుకెళ్దాం" అంటూ హడావిడి చేస్తాడు. "అలాగే అన్నయ్య" అని భూషణ్ రావు వెళ్తాడు. కొద్దిసేపటికి కళ్యాణ్తో సహా అందరూ హాస్పిటల్లో ఉంటారు. అంజలి రూమ్లో నొప్పులు పడుతుంటుంది. దానికి ఆనుకొని మరొక రూమ్ కూడా ఉంటుంది. ఆ రూమ్లో పుట్టిన పిల్లల్ని పడుకోబెట్టడానికి కిందిగా ఉండే ప్లాస్టిక్ తొట్టి కూడా రెడీగా ఉంటుంది. అశ్వత్థామ, అనసూయమ్మ గారు కంగారు పడుతూ ఆ రూమ్ బయట ఉంటారు. వాళ్ళు టెన్షన్లో కళ్యాణ్ని వదిలేస్తారు. కళ్యాణ్ పసివాడు కావడంతో అవేమీ అర్థం కాక బాల్తో ఆడుకుంటూ ఉంటాడు. భూషణ్ రావు కూడా అక్కడే నిలబడి, "మీ అందరి చావులకు ముహూర్తం దగ్గర పడే టైం వచ్చింది" అని అనుకుంటాడు మనసులో. కళ్యాణ్ అలా బాల్తో ఆడుకుంటుండగా ఆ బాల్ ప్లాస్టిక్ తొట్టి ఉన్న రూమ్ దగ్గరికి డొల్లుతూ వెళ్తుంటుంది. ఇంతలో పాప పుట్టిన ఏడుపు వినిపిస్తుంది. పాప ఏడుపు వినగానే అనసూయమ్మ గారు, అశ్వత్థామ మొహాల్లో సంతోషం కనిపిస్తుంది. నర్స్ అప్పుడే పుట్టిన మైథిలిని తీసుకొచ్చి ఆ తొట్టిలో పడుకోబెట్టి వెళ్తుంది. పసివాడు అయిన కళ్యాణ్ ఆడుకుంటున్న బాల్ వచ్చి ఆ తొట్టి దగ్గర ఆగుతుంది. కళ్యాణ్ బాల్ కోసం ఆ తొట్టి దగ్గరికి వచ్చి అప్పుడే పుట్టి ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా ఉన్న మైథిలిని మొదటిసారి వింతగా చూస్తుంటాడు. మైథిలి ఏడుస్తుంటే కళ్యాణ్ నవ్వుతూ బట్టలు లేకుండా ఉన్న తనని ఇదిగా చూస్తూ అతని చేతుల్ని మైథిలి దగ్గరకు పోనిస్తాడు. ఆ లోపే మైథిలి కళ్యాణ్ చేయిని పిడికిలితో గట్టిగా పట్టుకుంటుంది. ఒంటి మీద నూలుపోగు కూడా లేని మైథిలితో కళ్యాణ్కి కలిగిన తొలి స్పర్శ అది. నోటు ప్రోమోలో కూడా మైథిలిని కళ్యాణ్ చేతులు తాకినట్టుగా చూపించాను. ఆ స్పర్శకు స్పందిస్తూ కళ్యాణ్ మైథిలిని చూస్తాడు. కొన్ని క్షణాల వరకు మైథిలి కళ్యాణ్ చేయిని అలాగే పట్టుకొని వదులుతుంది. కళ్యాణ్ చేయిని వెనక్కి తీసుకొని ఆ స్పర్శని గ్రహిస్తాడు. ఇంతలో నర్స్ ఒక క్లాత్తో అక్కడికి వచ్చి కళ్యాణ్ని చూసి నవ్వుతూ, "ఓహో, అప్పుడే నీ మర్దల్ని చూసుకున్నావా" అని అడుగుతుంది. కళ్యాణ్ వచ్చిరాని మాటలతో, "చూచుకున్నాను" అంటాడు నవ్వుతూ. నర్స్ నవ్వి మైథిలికి క్లాత్ని చుట్టి, "పద వెళ్దాం" అని పాపను తీసుకొని వెళ్తుంది. కళ్యాణ్ కూడా తనతో వెళ్తాడు. ఇంతలో అనసూయమ్మ గారు, "కళ్యాణ్ ఎటో వెళ్ళాడు అశ్వత్థామ" అంటూ కంగారుగా వెతుకుతుండగా, "మీ మనవడు ఎక్కడికి వెళ్ళలేదు, మీ అందరికంటే ముందే మర్దల్ని చూసుకోవడానికి వచ్చాడు" అంటూ మైథిలిని అనసూయమ్మ గారి చేతుల్లో పెడుతుంది. అశ్వత్థామ, అనసూయమ్మ గారు పాపని చూసి సంతోషపడుతుంటే భూషణ్ రావు అతని కుట్రలో అతనుంటాడు. నర్స్ నవ్వుతూ, "మీ కళ్యాణ్తో కాస్త జాగ్రత్తగా ఉండండి. అసలే మొదటిసారి మర్దల్ని ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా చూశాడు" అని అంటుంది. ఆ మాటలకి అశ్వత్థామ గారు నవ్వుతూ, "పర్వాలేదులే సిస్టర్, మా పాప తనకు కాబోయే భార్యే కదా" అంటాడు. అనసూయమ్మ గారు పాపని ముద్దు చేసి అశ్వత్థామకి అందించి, "ఏరా కళ్యాణ్, బాల్వంకతో మా కన్న ముందే నా మనవరాల్ని చూశావన్నమాట" అంటుంది. ఆ మాటలు కళ్యాణ్ కాస్త బుంగమూతి పెట్టుకొని, "నీ మనవరాలు కాదు, అది నాది" అంటాడు. కళ్యాణ్ మాటలకి అశ్వత్థామ గారు, అనసూయమ్మ గారు నవ్వుకుంటూ ఉంటారు. కొద్దిసేపటికి పాపని అంజలి దగ్గర పడుకోబెడతారు. అంజలి కూడా కూతురిని చూసి మురిసిపోతుంటుంది. అశ్వత్థామ, అనసూయమ్మ గారు నవ్వుతున్న పాపని ముద్దాడుతుంటే కళ్యాణ్ కూడా సంతోషంతో పాపని చూస్తుంటాడు. ఇంతలో నర్స్ ఇంజెక్షన్ లోడ్ చేసుకుని వచ్చి పాపకి ఇంజెక్షన్ చేయాలి అని చెప్పి మైథిలికి ఇంజెక్షన్ చేస్తుంది. అప్పటి వరకు నవ్వుతున్న పాప ఇంజెక్షన్ చేసేసరికి ఏడుస్తుంటుంది. దాంతో కళ్యాణ్కి నర్సు మీద కోపం వచ్చి
నర్స్ చేయిని గట్టిగా కొరుకుతుంటాడు. అబ్బా అని నర్స్ బాధపడుతుంటే అశ్వత్థామ, అనసూయమ్మ గారు కళ్యాణ్ని మందలించి విడిపిస్తారు. నర్స్ కొరికిన గాయాన్ని చూసి బాధపడుతూ, ఎందుకు నన్ను కొరికావు అని అడుగుతుంది. తనని ఎందుకు ఏడిపించావు అని కాస్త కోపంగా అడుగుతాడు. అబ్బో, అప్పుడే ఎంత ప్రేమ నీ మరదలంటే అని నవ్వుతూ వెళ్ళిపోతుంది. నర్స్ మాటలకు మిగతా ముగ్గురు మురిపెంగా నవ్వుతుంటారు. కొన్ని క్షణాలకి మైథిలి కూడా నవ్వుతుంటుంది. మరి మన కళ్యాణ్ అసలే మెంటలోడు కదా. నవ్వుతున్న మైథిలిని గట్టిగా గిచ్చుతాడు. దాంతో మైథిలి మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. కళ్యాణ్ ప్రవర్తనకు ముగ్గురు అవాక్కవుతారు. ఏమిట్రా పాపని అలా గిచ్చావు అని అడుగుతుంది అనసూయం గారు. నీ మర్దల్ని ఏడిపించిందని నర్సుని కొరికావు, ఇప్పుడు నువ్వెందుకురా దాన్ని గిచ్చి ఏడిపించావు అని అడుగుతుంది అంజలి. అది నాది. తనని ఏడిపిస్తే నేను మాత్రమే ఏడిపించాలి. ఇంకెవరైనా ఏడిపిస్తే నేను ఊరుకోను. తను ఎప్పుడూ నా వల్లే ఏడవాలి. ఇంకొకరి వల్ల తను కన్నీళ్ళు పెడితే వాళ్ళ సంగతి చూస్తాను అని మళ్ళీ తనని గిచ్చబోతుంటే అనసూయం గారు పాపని దగ్గరికి తీసుకొని, వామ్మో, వీటితో జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది. అదంతా కళ్యాణ్ చిన్న వయసులో జరిగింది కాబట్టి అవేవి కళ్యాణ్కి గుర్తులేవు. ఆ గతాన్ని జ్ఞాపకం తెచ్చుకున్న అనసూయం గారు మైథిలికి జరిగిన బారసాల ఫోటోలు చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ, అమ్మ ఐశ్వర్య, నువ్వు ప్రాణాలతో ఉన్నావో లేదో తెలీదు. అన్నీ సక్రమంగా జరిగి ఉంటే ఈ పాటికే నువ్వు కళ్యాణ్కి భార్యవి అయి ఉండేదానివి. కానీ ఇప్పుడు కళ్యాణ్కి బయటి సంబంధాలు చూసే పరిస్థితి వచ్చింది అని అనుకుంటుండగా గ్రానీ అంటూ కళ్యాణ్ వస్తుంటాడు. కళ్యాణ్ గొంతు విని అనసూయం గారు కంగారు పడుతూ వెంటనే ఆ ఆల్బమ్ని దాచిపెడుతుంది. కళ్యాణ్ అక్కడికి వచ్చి, ఆకలవుతుంది గ్రానీ, డిన్నర్ చేద్దాంరా అంటాడు. వస్తున్నా నాన్న అంటూ అనసూయం గారు కళ్యాణ్తో వెళ్తుంది. మరుసటి రోజు ఆదివారం అయినా కళ్యాణ్ ఖాళీగా ఉండకుండా అతని రూమ్లో కూర్చొని టెండర్ గెలుచుకోవాలనే తపనతో ఆఫీస్ వర్క్ చేస్తుంటాడు. మధ్యలో ఒక ఫైల్ అవసరమై, అబ్బా, ఈ ఫైల్ నా ఎనిమి దగ్గర ఉందే, ఫోన్ చేసి డీటెయిల్స్ అడుగుతాను అని అనుకొని మైథిలికి ఫోన్ చేస్తుంటాడు. మైథిలి ఫోన్ రూమ్లో బెడ్ మీద ఉంటుంది. ఆ ఫోన్ రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయడానికి ఎవ్వరూ ఉండరు. కళ్యాణ్ చిరాకు పడుతూ దాదాపు 10 టైమ్స్ వరకు తనకి ఫోన్ కాల్ ట్రై చేసి, అవసరం ఉన్నప్పుడే నా ఎనిమి ఫోన్ లిఫ్ట్ చేయదు, ఇప్పుడు ఎలా అని అనుకొని, చేసేది ఏముంది, వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవడమే అని అనుకొని ల్యాప్టాప్ పక్కకు పెట్టి లేస్తాడు. కొద్దిసేపటికి కళ్యాణ్ కారులో వెళ్తూ ఓ సిగ్నల్ దగ్గర ఆగుతాడు. ఆలోపే మళ్ళీ తనకు ఫోన్ ట్రై చేసి, ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, అంతగా ఏం చేస్తున్నట్టు అని అనుకొని మామూలుగా తలను పక్కకు తిప్పుతాడు. కాస్త దూరంలో ఓ దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోతుంటాడు. మొహంలో కోపం, ఆవేశం కనిపిస్తూ పిడికిలి బిగుసుకొని పోతుంటుంది. అక్కడ మైథిలి, మోహన్ రోడ్డు పక్కన ఓ బజ్జీల బండి దగ్గర నిలబడి నవ్వుకుంటూ మాట్లాడుతూ మిరపకాయ బజ్జీలు తింటూ ఉంటారు. కళ్యాణ్కి ఆ దృశ్యం కంటపడి కోపం పీక్స్లోకి వెళ్తుంటుంది. మోహన్ బజ్జీలు తింటూ, నాకు ప్రమోషన్ వచ్చినందుకు నిన్ను మంచి హోటల్కి తీసుకెళ్ళి డిన్నర్ పార్టీ ఇద్దామనుకున్నాను, కానీ నువ్వు బజ్జీలంటూ ఇక్కడికి తీసుకొచ్చావు అని అంటాడు. నాకు బజ్జీలంటే చాలా ఇష్టం మోహన్, అందుకే నీతో బజ్జీల పార్టీ ఇప్పించుకుంటున్నాను అంటుంది నవ్వుతూ. వాళ్ళ మాటలు వినపడినంత దూరంలో ఉన్న కళ్యాణ్ వాళ్ళిద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి మండిపోతుంటాడు. అక్కడ వాళ్ళు మిరపకాయ బజ్జీలు తింటూ ఉంటే ఘాటు ఇక్కడ కళ్యాణ్కి తెలుస్తుంది. మరి దీని ప్రభావం మైథిలి మీద ఎలా చూపిస్తాడో, ఏ రకమైన శాడిజం తన మీద చూపిస్తాడో అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. వీడియోస్ కంటే ముందు నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రోమోస్ డైలీ ఉంటున్నాయి కాబట్టి వాటిని కూడా మిస్ కాకుండా చూడండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. లైక్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మిస్ కావద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.